నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి బీసీలను మోసగించేటువంటి విధంగానే ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. రేపో ఎల్లుండో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఈ అంశంలో బీసీ సంఘాల నాయకులు, బీసీలు వీళ్ళందరూ కూడా ఏం చేయబోతా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన తీసుకొచ్చినటువంటి ప్రెషర్ని ఈ మధ్య కాలంలో వాళ్ళ యొక్క కార్యాచరణ ఎందుకు కనబడట్లేదు? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇంకొక 2-3 అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ప్రకటించి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిరుద్యోగులతోటి కలిసి పోరాటం చేస్తామంటూ ఆర్ కృష్ణయ్య గారి యొక్క నిన్న ప్రకటన. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ మీ యొక్క బీసీలకు సంబంధించినటువంటి నేతల యొక్క కార్యాచరణ ఇటీవల కనబడట్లేదు? ముఖ్యంగా అంత పెద్ద ఎత్తున బంద్లు ప్రకటించడం జరిగింది. గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోయేందుకు సంసిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? బీసీలకు ఏ విధంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వకుండా తొక్కి పెడుతుంది. గతం లోపల పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు ఎన్నికల కోర్టుల కేసు ఉంది, స్టే ఉంది, చేరే వరకు ఎన్నికలు జరపమని మాట ఇచ్చింది. కానీ మధ్యలో మళ్ళా మాట మార్చి మనకు 3,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి రావాలి, అవి ల్యాప్స్ అయిపోతాయి, ఎన్నికలు జరుపుతాం, మిగతా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ కోర్టు తీర్పు రాందనివే 42% పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు కాందడే ముఖ్యమంత్రి గారు ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఒకసారి బీసీలకు మోసం, దగ, మాటల వరుసకు మహేష్ గౌడ్ ముంగట పెట్టి, బీసీ మంత్రులను ముంగట పెట్టి మాట దాటుకుంటూనే వస్తున్నారు బీసీ ప్రభుత్వం అని. బీసీ ముఖ్యమంత్రిని చేశారు బీసీ ప్రభుత్వమా? జెండాను మోస పార్టీ పదవులు ఇచ్చి మహేష్ గౌడ్కు బీసీ కమిట్మెంట్ ఉన్న నాయకుడు. కానీ ఏం పవర్ ఇచ్చింది ఆయనకు? పవర్ చేతులని పెన్ పవర్ అంతా సీఎం దగ్గర ఉంది. ఆయన దగ్గర పెట్టుకొని ఒట్టటి మాటలు చెప్పించి టైంపాస్ చేసే పనులు చేస్తుండు. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు మోసం చేస్తావు? గ్రామ పంచాయతీ అప్పుడు మోసం చేసినావు, మళ్ళీ మోసం చేయడానికి ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తుంది అనే ఉద్దేశంతో మేమందరం పగడ్బందీ పథకంతో ఉన్నాం. ఇక బద్దు జరిపాం, ధర్నాలు జరిపాం, ర్యాలీలు జరిపాం, ప్రదర్శనలు జరిపాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇంకా మేము చేయవలసింది ఒక అసెంబ్లీని వరగొట్టడమే తక్కువ. ఇంకెన్ని చేయాలని అన్నీ చేసినాం. మంత్రుల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడం, ఇక దౌర్జన్యం చేయడం ఒకటే మిగిలిపోయింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేయాలని చెప్పి మేము మర్యాదగా మా నిరసన చెప్తే వాళ్ళకి అర్థమవుతలేదు. అందుకే మేము ఇంకా నెక్స్ట్ నిదర్శనం చెప్తున్నాం. కలెక్టరేట్ ముట్టడి చేసినాం, రౌండ్ టేబుల్ పెట్టాం. ప్రజాస్వామ్యంలో పద్ధతి ఉద్యమాలు చేయడం అనేది ఎన్ని పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా నిరసన చెప్పినాం. ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, ఉద్యమాల మీద గౌరవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఉంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకొని మమ్మల్ని ఏం కొట్టిర్రా, అసెంబ్లీ వల్ల కొట్టిర్రా, క్యాంప్ ఆఫీసులు దగ్గర పెట్టిర్రా అని అనుకుంటే అది తర్వాత విషయం. అది ప్రజాస్వామ్యబద్ధంగానే పోతాం మేము. ఇంకా పెద్ద టైం కూడా ఏం లేనట్టు, ఇంకా వారం లోపల షెడ్యూల్ వస్తుంది. సిగ్గు తప్పిపోయారు వారు. ఉద్యమాలను గౌరవించడం లేదు. రెండవది, కేసు ఖచ్చితంగా గెలుస్తుంది హైకోర్టులో, పకడ్బందీ ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ కేసు ఉంది. ఉదాహరణకు మీకు చెప్తా, ఇదేమి ఉత్తరప్రదేశ్ కాదు, బీహార్ కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గారు చేతులు ముడుచుకొని కూర్చుంది. అక్కడ కేసు కొట్టేస్తే స్టే ఇస్తే కూడా వాళ్ళు ఏం చేయలేదు, చిన్న నిరసన కూడా చెప్పలేదు. ఈడ చూశారు అందరు, చిన్న స్టే ఇస్తేనే రాష్ట్ర బంద్ జరిగింది. ఎన్నో ధర్నాలు, ర్యాలీలు జరిగినాయి, ఎక్కడికక్కడ ఉద్యమాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తించకపోతే ఎట్లా? నిరసనలు, మేము ఉద్యమం అంటే కొడితేనే ఉద్యమాలా, వైలెన్స్ చేస్తేనే ఉద్యమాలా? నిరసన చెప్తే ఉద్యమం కాదా? గుర్తించరా దాన్ని? బంద్ జరిపితే ఉద్యమం కాదా? గుర్తించరా? కలెక్టరేట్లు ముట్టడి చేసి గుర్తించరా? రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అన్ని కులాలతోటి నిరసన చెప్పినప్పుడు అది ఉద్యమం కాదా? దాన్ని గుర్తించరా? ఉద్యమాలను పీస్ఫుల్గా ప్రజాస్వామ్యయుతంగా చేస్తే గుర్తించకపోతే జరిగేది ప్రజలే తేల్చుకుంటారు. ఎట్లయితే మరి గుర్తుపడతారు అని చెప్పి ప్రజలే
డైవర్ట్ అవుతారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ కావాలని అడ్డుకుంటా ఉంది. ఇది బీజేపీ ఫెయిల్యూర్ గానే చూడాలి తప్పించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసేదంతా కూడా చేసినాం అనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నేతల యొక్క వాదన. చెప్పు. చట్టాలు నేను చేసిన ఆ మాట అసెంబ్లీ వస్తే తీర్మానం చేసిన బీజేపీకి ఏం సంబంధం లేదు. 9th షెడ్యూల్ పెడితే సరిపోతుంది కదా. 9th షెడ్యూల్ ఎట్లా పెడతారు? నీవు చేసే ప్రక్రియలు అన్నీ కరెక్ట్ లేవు. బీజేపీ వాగ్దానం చేసిందో చేయలేదు. మీరు వాగ్దానం చేసారు. మీరు వాగ్దానం చేసి చేయవలసిన ప్రక్రియలు ఏంటి? ఢిల్లీలో పోయి ధర్నా చేసి చేతులు దులుపుకోవడం కాదు. అసెంబ్లీలో చట్టం చేశారు. తర్వాత ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది, కొట్లాడాలి. హైకోర్టులో కేసు కొట్లాడాలి. ఓడిపోతే 9th షెడ్యూల్ కూడా. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ పద్ధతి, ఒకవైపు కోర్టులో కొట్లాడడం, ఇంకొక వైపు పార్లమెంట్లో. ఇండియా కూటమికి ఎంతమంది ఉన్నారు? 240 మంది ఉన్నారు. 240 మంది ఒక 4 రోజులు బైకాట్ చేస్తే లోక్సభలో ఇష్యూ ఎట్లుంటుంది? తీవ్రంగా ఉంటుంది. బీహార్లో ఓట్ చోరీ అని 1 రోజులు పార్లమెంటు నడవనీయలేదు. ఒక నెల అంటే అదో పనికిమాలిన ఇష్యూ. ఓట్ చూడలేదు, మన లేదు, చేత దద్దమ్మ మాటలు అవని ఒక నెల. మరి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ, 56% జనాభా ఇష్యూ ఒక 4 రోజులు ఎందుకు చేయలేకపోయారు? అది ఒక భాగం. అంటే అక్కడ మీకు చిత్తశుద్ధి లేదు అని. బీజేపీ మీద దుబ్బడమే తప్ప బీసీ సాల్వ్ చేయాలి, పెట్టాలని లేదు ఒకటి. రెండవది, మీకు 240 మంది ఉన్నారు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ ఎందుకు పెట్టలేదు? అనేక ఇష్యూల మీద పెడుతున్నారు. కొట్లాడరు, ఇష్యూ పెట్టరు. రెండవది, పార్లమెంట్లో మెజార్టీ, రాజ్యసభ ఇలా కలిసి 400 మంది ఉన్నారు. మీరు ఇంతమంది కలిసి ప్రధానమంత్రి దగ్గర అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఎందుకు గెలవలేదు? 3 మార్గాలు ఉంటే కూడా ఒక్క మార్గం కూడా చేయలేదు. పార్లమెంటరీ చేయవు, ప్రైవేట్ బిల్లు పెట్టవు, వాకౌట్లు చేయరు, అఖిలపక్షంతో ప్రధానమంత్రిని కలవవు. మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? మీరు చేయవలసిందే చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. అమ్మాయినా అడగని అన్నం పెట్టారు. బీజేపీ వాగ్దానం చేయలేదు. ఇలా అధికారం బీజేపీ వాగ్దానం చేసి అధికారంలో వస్తే తప్పనిసరి అందరం ఓట్లాడుతుంటాం, నువ్వు ఇచ్చినావు ఇవ్వాలని. వాగ్దానం ఎవరిచ్చినావు? కాంగ్రెస్ ఇచ్చింది. ఎట్టిచ్చినావు? నీ బాధ్యత, నీ భుజం. నువ్వు వాగ్దానం చేసినావు, నువ్వు మాట ఇచ్చినావు. అప్పు ఇచ్చినని అడుగుతారు కానీ అప్పు ఇవ్వను అడుగుతారు ఎవడన్నా? నువ్వు పైసలు ఇస్తావు వాడికి, అప్పు నా అప్పు పైసలు ఇవ్వడం కాదే, ఓనా ఇచ్చినోడు అడుగుతాడు, ఇవ్వడానికి అడుగుతావు. అంటే మీలాంటి వాళ్ళు దీన్ని భుజస్కంధాల మీద వేసుకొని మీరు మీరు అడిగినట్టయితే నా క్రెడిబిలిటీ మీ ఖాతాలోనే పడుతుంది కదా. మరి నేను ఉట్లాడపెట్టుకునే ఇంత దూరం వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం. హాస్టల్ కానీ, గురుకులాలు కానీ, లోకల్ బాడీ మొదట నేను పెట్టించినప్పుడు కానీ మేము కొట్లాడుతూ వచ్చినాయి. వీళ్ళు ఈ పార్టీలు ప్రభుత్వాలు ప్రేమంతో ఇవ్వలేదు, ముద్దు పెట్టుకొని ఇవ్వలేదు. దుబ్బు లేపితే ధర్నాలు చేసి ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వాలు గుర్తించి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన విషయం కూడా చూసినాం సార్. అంటే ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అది కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పేసి, మళ్ళీ ఒక పక్కన అశోక్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇటువంటి ప్రాంతాలలో మళ్ళీ రోడ్లు ఎక్కి నిరసన తెలపాల్సిన అవసరం నిరుద్యోగులకు ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మీద చిత్తశుద్ధి లేదు, పట్టించుకోవడం లేదు. అందుకే ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ఎంత గొడవ చేస్తే, మెరుపు సమ్మెలు చేస్తే లాఠీ చార్జీలు అవి చేస్తారు పిల్లల మీద. అందుకే నేను నా దగ్గరికి వచ్చారు వాళ్ళంతా. మీరు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి, మేము అట్లా చేస్తే ఒప్పుకుంటలేరు. అరే మీరు అట్లా చేయకపోతే ఒప్పుకోకపోతే ఎమ్మెల్యేని కొడతారా, మంత్రులను కొడతారా, దాడులు చేస్తారా? అట్లా నేను ఒప్పుకొని నేను రాను అన్నా. అంటే సరే ఇందిరా పార్క్ చేద్దాం అంటే వాళ్ళు దున్నపోతు మీద వాన పడ్డట్టు మీరు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల మీద ఇంతనంత చలనం ఉన్నదా? నిరుద్యోగుల మీద ఇంత చేస్తున్నారు, చలనం ఉందా? దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈ ప్రభుత్వానికి సిగ్గు తప్పిపోయారు. వాళ్ళు ఒక్కటే దోసుకతినే నేర్చుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకుంటలేరు. మళ్ళా గెలుస్తామో లేదని దోసుకు తింటారు కొత్త. అందుకే మేము ఈ చేయాలనుకుంటున్నాం. అంటే లేదు, ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది. కొన్ని చిన్న సాల్వ్ చేసింది కానీ సరిపోదు అది, అంతే. అవన్నీ గత ప్రభుత్వం నోటిఫికేషనే భర్తీ చేశారు. కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చే వరకు మనం పోరాడదాం ప్రజాస్వామ్యబద్ధంగా. వినకపోతే 2వ స్టేజ్. ఇప్పుడు మర్యాద ఇంటరని నేను అనుకుంటున్నా. వినకపోతే దాని ఫలితాలు ఎన్నికల్లో కనిపించినాయి కదా. అప్పుడు కేసీఆర్ పీరియడ్లో కూడా 300 సార్లు ధర్నాలు చేసినాం, మేమే చేసినాం బీసీ సంఘం నుంచి. పట్టించుకోలేదు. ఏమైంది? ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా కొడతారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వానికి అదే బుద్ధి వస్తుంది.
మొదలు మంచిగా చెప్దాం, ఓకే. ఈయనక పీస్ఫుల్ గా చేద్దాం. మీరు వెళ్తా ఉన్నారా, మద్దతు తెలుపుతా ఉన్నారా? అవును. అక్కడ పెద్ద ఎత్తున మేమంతా ఆర్గనైజ్ చేస్తున్నాం దాన్ని, జనాన్ని కూడా మొబిలైజ్ చేపించి బాగానే 3-4 వేల మందితో పెద్ద బీసీ సంఘాల నాయకులు లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు? బీసీ నాయకులు, బీసీ నాయకులు. పార్టీతో సంబంధం లేకుంటే పార్టీ లెవెల్లో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మీరు మాత్రం నన్ను మీరు ఎట్లా చూడాలంటే ఉద్యమ నాయకుడిగా చూడాలి. నన్ను బీజేపీ కూడా ఉద్యమ నాయకుడిగా గుర్తించి గౌరవించి టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ పార్టీ చాలా గొప్ప పార్టీ, అందులో పనిచేసి సీనియారిటీ ఉన్నోళ్ళకే పదవులు దొరుకుతాయి. నాకెట్లా ఇచ్చిన వాళ్ళు? ఈయన ప్రజా సమస్యల మీద, బలహీన వర్గాల సమస్యల మీద, పేద వర్గాల కోసం పోరాడుతున్న నాయకుడు, ఈయనను గౌరవించి ఈయనకు ఒక పదవి ఇస్తే ఈ వర్గాల గురించి ఇంకా ఎక్కువ యుద్ధం చేస్తాడు అని గౌరవించి ఇచ్చారు. అంటే నేను చేసే పనికి వాళ్ళు మరింత ఊపి ఇవ్వడానికి పదవి ఇచ్చారు. దానికి నేను కత్తి లేకుండా యుద్ధం చేస్తున్నా. కత్తి లేదు, ఆయుధం లేదు, నాకు ఆయుధం ఇచ్చాడు, ఈ ఆయుధం తీసుకుని యుద్ధం చేయాలి, అది ఆ గౌరవం అది. కాబట్టి నేను చేసే పద్ధతిలోనే ఉద్యమాలు చేస్తున్నా. తప్పనిసరి బీజేపీ కూడా మద్దతు ఇస్తారు, తప్పనిసరి వాళ్ళు ప్రజల కోసమే మద్దతు ఇస్తారు, కాబట్టి వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది. ఈ ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వము ఒకటి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఏదేదో చెప్తాడు డైవర్షన్ పాలిటిక్స్లో, అది బంద్ చేయాలి. బంద్ చేసి వీళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు ఒక్క చర్చనే చేయవు, నువ్వు 2 ఆఫీసర్లు 2 మంత్రులు తాగోతులు దగ్గర ఉండి చెప్తే అది ఇదే అనుకుంటున్నావు. వాళ్ళు నేను దించాలనేటోళ్ళు అన్నంత, ముఖ్యమంత్రి దించాలనేటోళ్ళు ఉన్నారు కొందరు మంత్రులు, పక్కన మంత్రులు. అందుకే తప్పుడు సలహాలు ఇస్తారు. ముఖ్యమంత్రికి భారం కాకుండా, బర్డన్ కాకుండా ఉద్యోగాలు భర్తీ చేసే మార్గాలు ఉన్నాయి. మేము కొత్త ఉద్యోగాలు తెచ్చి మనం అంటలేం. ముఖ్యమంత్రి ఇప్పుడు విదేశాలకు పోయి కంపెనీ తెస్తా అంటే మేము అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? రిటైర్మెంట్ వల్ల ఎన్ని ఉన్నాయి, ప్రమోషన్ వల్ల ఎన్ని ఏర్పడ్డాయి. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో జిల్లాలు, మండలాలు విచ్చలవిడిగా మంజూరు చేసిండు. 130 మండలాలు కొత్తగా ఇచ్చిండు. ఈ 30 ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చిండు. 13 కొత్త జిల్లాలు వేసిండు. వీటన్నింటికి అదనపు పోస్టులు క్రియేట్ చేయలేదు. 4000 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిండు. ఒక్క పోస్ట్ కూడా క్రియేట్ చేయకుండా ఇది చేసాడు. అడిషనల్ బర్డన్, అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పాడు. వీటికి క్రియేట్ చేయడం ఒక బాధ్యత. రిటైర్మెంట్ వల్ల చాలా పెద్ద ఎత్తున వేకెన్సీలు ఏర్పడ్డాయి, వాటిని భర్తీ చేయాలి. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎంత, ప్రమోషన్ల ద్వారా ఎంత, అది లెక్కించాలి. టీచర్ పోస్టులు అనేటివి చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి, వాటిని భర్తీ చేయాలి. హెల్త్ డిపార్ట్మెంట్లో, ట్రాన్స్కో, జెన్కోలో అందులో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, వాటిని భర్తీ చేయాలి. పెద్ద ఎత్తున వేకెన్సీలు ఉన్నాయి. రిటైర్మెంట్ వల్ల, ప్రమోషన్ల వల్ల, పోస్టుల సృష్టి వల్ల చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు మొన్న మేము లెక్కేస్తే, మన పిల్లలందరూ లెక్కేస్తే 1,20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మీదనే ఉంది లెక్క. 20,000 టీచర్ పోస్టులు, 20,000 పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు, జెన్కోలో 5,000, జెన్కో ట్రాన్స్కోలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 5,000 పోస్టులు, హెల్త్ డిపార్ట్మెంట్లో అందులో భర్తీ చేశారు. అందుకు ముఖ్యమంత్రిని, హెల్త్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. టెక్నికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సెస్ పోస్టులు టెంపరీ ఉన్నాయని పర్మనెంట్ చేసి పెద్ద ఎత్తున భర్తీ చేశారు. అట్లే అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, అట్లే భర్తీ చేయండి. ఇప్పుడు మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో నర్స్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ భర్తీ చేశారు, వెరీ వెల్. అదే నమూనా అన్ని డిపార్ట్మెంట్లో పోస్టులు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు వేకెన్సీలు చాలా ఉన్నాయి. కాలేజ్ హాస్టళ్ళు ఉంటే 200 మంది పిల్లలు ఉంటే 3 వర్కర్లు, హాస్టల్ రన్ అవుతుందా? అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసి ఎక్కడ స్టాప్ కావాలి, ఎక్కడ ఎక్సెస్ ఉన్నారు, ఎక్కడ షార్టేజ్ ఉంది, దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఇక తాగోతలను పెట్టుకొని లెక్కలు చేస్తే సరిపోదు. కొన్ని ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటారు. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా రివ్యూ చేసి ఎంత స్టాఫ్, అండర్ షార్టేజ్, ఓవర్ షార్టేజ్, ఎక్కువన్నరా తక్కువన్నరా, ఎంతమంది అవసరం, ఈ లెక్క చేసి అన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలి. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా నడుస్తుంది, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చక్కగా ఉంది? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, టీచర్లు లేరు. చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేక పాఠాలు చెప్పటంలో కాక ఇప్పుడు గతం లోపల
మనం రౌడీలను చూసినాం. 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు రౌడీలు ఉంటుంది. చదువు అయిపోయినాక జాబులు దొరకక రౌడీలు. ఇప్పుడు స్కూళ్ళల్లో పోరారు 10 ఏళ్ళకే రౌడీగాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే టీచర్లు లేక చెప్పేటోళ్ళు లేక, పాఠాలు చెప్పేటోళ్ళు లేక ఎవరు ఆడుకుంటున్నారు. టీచర్లు క్లాసులు లేరు, ఎక్కడ చెప్పేటోళ్ళు లేరు. ఇవాళ చిన్నప్పటి నుంచి ఇడిచిపెట్టడం కూడా రౌడీగాళ్ళ లేక తయారవుతుంది. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్యను పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రభుత్వం విద్యా వైద్యం అనేది రాజ్యాంగబద్ధమైంది. ఏ విధంగా అయితే పన్నులు వసూలు చేస్తున్నారో ఆ విధంగా పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత మీద ఉంది. అన్ని జాబులు కలిపి దాదాపు మన లెక్కలేస్తే మూగ లెక్కలు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి టీచర్స్, పిఈటి టీచర్ పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు భర్తీ చేస్తలేరు. డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలు ఇంకా కొన్ని అందులో బాగా భర్తీ చేశారు, ఇంకా భర్తీ చేయాలి. యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్నాయి. 3-4 వేల పోస్టులు ఖాళీ అయ్యాయి యూనివర్సిటీలలో. ఈ విధంగా మొత్తం వ్యవస్థ. సరే, మేము ఒక విషయాన్ని మేము గుర్తుపెడతాం, మనకు షార్టేజ్ బడ్జెట్ ఉందని. ఇవన్నీ శాంక్షన్ పోస్టులు, వీటికి బడ్జెట్ అదనంగా అవసరం లేదు. ఆ పోస్టుకు అలాట్మెంట్ ఉంటుంది బడ్జెట్. భర్తీ చేయకపోతే బడ్జెట్ మిగిలిపోతుంది గవర్నమెంట్, అంతే. కాబట్టి పోస్టుల భర్తీకి ఎలాంటి అవరోధాలు లేవు. కాబట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం నెల 31న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు నిరుద్యోగులందరూ హాజరు కావాలని నేను విజ్ఞప్తి